బెంగళూరు తొక్కిస్లాట ఘటనపై కర్ణాటక సర్కార్ సీరియస్ అయింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ పై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా అడిషనల్ సిపి, డీసీపీ, ఏసీపీలతో పాటు కబ్బన్ పార్క్ పిఎస్ ఇన్స్పెక్టర్ ను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తొక్కిస్లాట ఘటనపై సిఐడి జ్యుడిషియల్ విచారణకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన జ్యుడిషియల్ విచారణ జరిపి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ ఘటనలో A1 గా ఆర్సీబీ, A2 గా ఈవెంట్ మేనేజ్మెంట్, A3 గా KSCA ఉన్నారు. బెంగళూరు తొక్కిస్లాట ఘటనపై కర్ణాటక సర్కార్ సీరియస్ అయింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ పై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా అడిషనల్ సిపి, డీసీపీ, ఏసీపీలతో పాటు కబ్బన్ పార్క్ పిఎస్ ఇన్స్పెక్టర్ ను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, శ్రీదేవి, దాదాపు మనకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట దాదాపు 11 మంది మరణించారు. తర్వాత దాదాపు 50 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఏదైతే ఘటన జరిగిందో దీనికి కారకులు ఎవరంటూ కూడా ప్రభుత్వం మొత్తం అంతా కూడా నిన్నటి నుంచి మొత్తం అంతా కూపిలాగినటువంటి సందర్భం ఒకవైపు. అయితే ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చాలా అప్రమత్తంగా ఉండకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఇక్కడ తెలిసిన తర్వాత వెంటనే నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనికి బాధ్యులైనటువంటి వారిని అరెస్ట్ చేయడము ఒకటి, తర్వాత ఈ సమయంలో ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ సెక్యూరిటీ సిబ్బందిని వీరిని కూడా సస్పెండ్ చేయడము అన్నది కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది. అందులో భాగంగానే కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్, అంటే ఈ చిన్నస్వామి స్టేడియం ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ కి దగ్గర, తర్వాత చిన్నస్వామి స్టేడియం కి మొత్తం సరౌండింగ్స్ లో అంతా కూడా ఉండేది కూడా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్. దీనికి సంబంధించినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, తర్వాత స్టేషన్ హౌస్ మాస్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ, తర్వాత ఇక్కడ మనకి డీసీపీ, క్రికెట్ స్టేడియం ఇన్ఛార్జ్, అదనపు కమిషనర్, తర్వాత పోలీస్ కమిషనర్ తో సహా పలు అధికారులను కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇలా ఉంటే ఏదైతే సంఘటన జరిగిందో ఈ సంఘటనను సుమోటోగా కర్ణాటక హైకోర్టు తీసుకున్నది. దీనికి జూన్ 10వ తేదీ వరకు, అంటే జూన్ 10వ తేదీ నాటికి కూడా పూర్తి వివరణాత్మకంగా మొత్తం నివేదికలు అందజేయాలంటూ కూడా కర్ణాటక హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఘటన జరిగిందో ఆ రోజు బుధవారం రోజు మాత్రమే కేవలము మెట్రో స్టేషన్, అంటే ఏదైతే మెట్రో ఉందో కేవలం 8 గంటల్లోనే 9.6 లక్షల మంది ప్రజలు ప్రయాణించినట్లు కూడా పూర్తి నివేదికలను కూడా తీయడం జరిగింది. సాయంత్రం 4:30 వరకు మాత్రమే మెట్రో స్టేషన్ నడిపారు. తర్వాత అక్కడ మధ్యలో కొన్ని కార్లను కూడా నిలుపుదల, అంటే పార్కింగ్ కొరకు సౌకర్యం లేకపోవడంతో మధ్యలోనే కార్లను కూడా పెట్టడంతో కూడా ఈ సంఘటనకు జరిగిన సమయంలో అంబులెన్స్లు బయటికి వెళ్ళలేక అక్కడే స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి. దీనితో ఏదైతే సంఖ్య, అంటే అక్కడ మరణించిన వారి సంఖ్య అనుకోవచ్చు, ఇక్కడ గాయపడిన వారి సంఖ్య అనుకోవచ్చు, గంటకు పెరుగుతూ వచ్చిందన్నది ఒక కారణంగా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఇక్కడ మనకు కొన్ని గేట్లు, చిన్నస్వామి స్టేడియానికి కొన్ని గేట్లు ఉంటాయి, దాదాపు 15 నుంచి 20 గేట్లు. 3వ నంబర్ గేటు ఒకటి, తర్వాత 15 నుంచి 20 నంబర్ గేటు, ఏదైతే ఈ గేట్ల మధ్య మాత్రమే తొక్కిసలాట ఎక్కువగా జరిగింది. ఈ 15 నుంచి 20 నంబర్ గేటు ఏదైతే ద్వారం ఉందో ఆ గేట్ ఓపెన్ చేసిన సమయంలో కేవలం ముగ్గురే పోలీసులు ఉన్నట్లు, కొంత సెక్యూరిటీ, అంటే ప్రైవేట్ సెక్యూరిటీ కొంతమంది ఉన్నట్లు మాత్రమే నిన్న ఏదైతే ఇంటరాగేషన్, అంటే ఏదైతే సమాచారంతో మొత్తం అంతా కూడా పోలీస్ యంత్రాంగం అక్కడ సెక్యూరిటీ ఎక్కువగా లేకపోవడంతో ఈ సంఘటనకు కారణం అంటూ కూడా తెలియడంతో వెంటనే పోలీస్ కి సంబంధించినటువంటి ఏదైతే నిన్న సెక్యూరిటీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరొకటి, ఇక్కడ ఏకసభ్య విచారణ కమిషన్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది ఏకసభ్య కమిషన్ కి 30 రోజుల్లోనే కున్హా, అంటే మైకల్ డి కున్హా అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ ని ఏర్పాటు చేశారు. 30 రోజుల్లోనే పూర్తి నివేదికలు ఇచ్చే విధంగా కూడా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఇక్కడ కొద్దిసేపటి క్రితమే మొట్టమొదటిసారిగా బెంగళూరు తొక్కిసలాటలో
తొలి అరెస్ట్ జరిగింది. ఏదైతే ఆర్సీబీ మార్కెటింగ్ సంబంధించినటువంటి హెడ్ సాస్లే ఇతడు ఏదైతే బెంగళూరు నుంచి అంటే ఏదైతే ప్రభుత్వం నిన్న అరెస్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందో ఎక్కడి వాళ్ళు అక్కడ కూడా పాల్గొని ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి సందర్భంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ సాస్లీ నిఖిల్ సాస్లీని అరెస్ట్ చేయడం జరిగింది. తొలి అరెస్ట్ అని చెప్పవచ్చు. ఇతనితో పాటు మరికొంతమంది ప్రమోషన్స్ అంటే ఏదైతే చిన్నస్వామి స్టేడియంలో కొంత పరేడ్ నిర్వహించాలి, అధికారికంగా కూడా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పదిహేడు నిర్వహించాలి అన్నటువంటిది కీలక ప్లానింగ్ చేసినటువంటి వాళ్ళలో సెక్రటరీ శంకర్, తర్వాత మనకు ట్రెజరర్ జయరాం కూడా ఇందులో కీలక భాగస్వాములు. వీరు కూడా పరారీలో ఉన్నారు. కానీ మొట్టమొదటి అరెస్ట్ మాత్రం జరిగింది. మరి కొంతమంది అరెస్ట్ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ. అయితే ప్రస్తుతం మాత్రము ఏదైతే ప్రభుత్వం నిన్న నిర్వహించినటువంటి ఉత్తర్వులతో ఒక్కసారిగా దీనికి సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరి కూడా కూపిలాగుతున్నారు. దీనికి బాధ్యులైనటువంటి వారిని అందరినీ కూడా అరెస్ట్ చేయమని ప్రభుత్వము ఇక్కడ చెప్పడంతో అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కొంత పరారయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసు యంత్రాంగం ఉంది. శ్రీదేవి. రైట్ కళ, థ్యాంక్ యూ.